సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారిని మంత్రి ఉత్తమ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. 30 ఏళ్లుగా మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేళ్ల చెరువుకు వేల కోట్ల నిధులను ఖర్చు పెట్టి కృష్ణానది నుంచి సాగునీరు తీసుకొచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 30 ఏళ్ల పైచిలుకు శివరాత్రి రోజు ఉదయం 4 గంటలకి ఈ పూజ హాజరవుతూ వచ్చాను. మరి ఇంత అవకాశం దొరకడం కూడా నా అదృష్టం భావిస్తున్నాను. నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ 2 ఏళ్లలో ఏ విధంగానైతే మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులకి ఎంతో మేలు జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని, రైతులకి పండిన పంటకి మంచి రేటు రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ శివాలయం యొక్క గొప్పతనం, కీర్తి ప్రతిష్టలు పెరగాలనే ఉద్దేశంతో దినదినాభివృద్ధి చేయడంలో కొంత మేము కూడా దోహదపడుతున్నాం. ఇప్పుడు రాజగోపురం కూడా కట్టేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా శివాలయంకి మరి ఈ దేవాలయం అభివృద్ధికి, దేవాలయానికి వచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం ప్రతి సంవత్సరం మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి ₹1 కోటి ఈ జాతర నిర్వహణకి మంజూరు చేయించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ₹1 కోటి ఈ జాతర ఏర్పాట్లు చేస్తున్నాం.